అంతా మిస్టరీనే. అవును, కామారెడ్డి జిల్లాలో ముగ్గురి మృతి వెనుక అసలేం జరిగింది అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మధ్య జరిగిందేంటి? రోజులు గడుస్తున్న కేసు అంతు చిక్కకపోవడం పోలీసులకి సవాల్గా మారింది. కామారెడ్డి జిల్లాలో ముగ్గురి మృతిలో వీడని మిస్టరీ. టెక్నికల్ ఆధారాలతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు తొలుత ఒకరు చెరువులోకి దూకినట్టు అనుమానం. కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారా? రోజులు గడుస్తున్న వీడని కామారెడ్డి ట్రిపుల్ డెత్ కేసు మిస్టరీ. రోజులు గడుస్తున్నాయి. వందల మంది పోలీసులు మైండ్కు పదును పెడుతున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అయినా సరే కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మరణం వెనుక గుట్టును మాత్రం తేల్చలేకపోతున్నారు. అసలేం జరిగిందనేది పోలీసులకే అంతుచి. కామారెడ్డి జిల్లాలో మిస్టరీగా మారిన ముగ్గురు మృతి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. జిల్లా ఐటీ కోర్ పోలీసులు రాష్ట్ర స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని కేసు ఎంక్వైరీ చేస్తున్నారు. డెత్ మిస్టరీపై పూర్తి సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మృతుల సెల్ ఫోన్లను హైదరాబాద్కు పంపించారు. ఫోన్లలో ఉన్న సమాచారాన్ని బయటికి తీసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 25న మధ్యాహ్నం మృతుల ముగ్గురు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీనికి ఒకరోజు ముందు ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటల వరకు ముగ్గురు విడివిడిగా ఫోన్లలో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే ముగ్గురు అడ్లూరు పెద్ద చెరువు వద్దకు వచ్చినట్టు ఇప్పటిదాకా చేసిన విచారణలో తేలినట్టు సమాచారం. ఎలక్ట్రానిక్ డివైస్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు వచ్చాకే కేసు తేలే అవకాశం ఉంది. ముగ్గురి మృతిపై జిల్లా ఎస్పీ సింధు శర్మ మరోసారి స్పందించారు. ఈ కేసులో ఎలాంటి ఐ విట్నెస్లు లేవన్నారు. ముందుగా ఒకరు చెరువులో దూకితే కాపాడేందుకు మిగతా ఇద్దరు దిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని గతంలో ఫిర్యాదు చేసిన విషయం తనకు తెలియదన్నారు. అమ్మాయి చెప్పులు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నాయి, ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి, కార్ ఎక్కడ ఉంది, ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఎప్పుడు అయినాయి, వేరే సీసీ. సో బట్ అగైన్ దెర్ ఆర్ నో ఐ విట్నెసెస్. వీ కెన్ ఓన్లీ రీక్రియేట్ ద సీన్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్. సిమిలర్లీ ఇప్పుడు అలాంటి ప్లేస్ నుంచి ఏదైనా ఫౌల్ ప్లే అలా ఉంటే మనకి ఇంజరీస్ అవన్నీ పిఎంఈలో రివీల్ అవుతాయి. ప్రిలిమినరీలీ అలాగే చెప్పట్లేదు. ఇప్పుడు డ్రౌనింగ్ అని సస్పెక్ట్ చేసిన కేసెస్లో డయాటమ్స్ టెస్ట్కి పంపిస్తారు. నౌ దట్ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. ఎనీ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. డ్రౌన్ అవ్వబోతుంటే రెస్క్యూ చేసే దాంట్లో బికాస్ దట్ ప్లేస్ ఇస్ సో డీప్, ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్సూటబుల్ ప్లేస్. అంటే రెస్క్యూ చేయడం కూడా చాలా కష్టం. అలాగే మనకి ప్రిలిమినరీ అనిపిస్తుంది. ఇటు పోలీసులు సంప్రదాయ విధానాల్లో దర్యాప్తు సాగిస్తూనే సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఎన్నో మిస్టరీలను ఛేదించే పోలీసులకు తమ శాఖలో అనుమానాస్పద స్థితిలో మరణించిన పోలీసుల కేసు సవాల్గా మారింది. ముగ్గురు మృతి మిస్టరీలో అసలేం జరిగిందన్నది పోలీసులకే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ ఆసక్తికరంగా మారింది.